ఇది కొత్తిమీర రెడీ చేశాను, ఆల్రెడీ ఉంది ఫ్రిడ్జ్లో. కొంచెం కరివేపాకు తీసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. అండ్ ఇది మూత ఓపెన్ చేసి ఇప్పుడే వచ్చావా? ఓకే. అల్లం పేస్ట్ ఆల్రెడీ మా ఇంట్లో ఉంటుంది రెడీగా. అల్లం పేస్ట్ కొంచెం ఇంత అవసరం లేదు, కొంచెం మనం పెట్టుకొని రెడీగా ఉంచుకున్న తర్వాత ఇవన్నీ వేయాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నీట్గా కోసాను, చాలా నీట్గా కడిగేసి నీట్గా కోసాను. చూడండి, బీట్రూట్ అండ్ క్యారెట్, బంగాళదుంప అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మిల్ మేకర్ కూడా తెచ్చాను షాప్కి వెళ్ళి. అది కూడా వేద్దాం. వెజ్ కదా ఇది, వెజ్ అంటే అవన్నీ ఉంటే బాగుంటుంది. చూడండి, కూడా రెడీ చేసుకున్న సోయాబీన్. బిర్యానీ మసాలా, మొత్తం బిర్యానీ మసాలా. ఇప్పుడు మనం రైస్ తీసుకుందాం. రైస్ ఎంత తీయాలంటే చెప్తాను. చిన్న మగ్గుతోని మేము 4 మెంబర్స్ ఉన్నాము. ఒకటి రెండు వేసుకుంటే, మా వాడు బిర్యానీ అంటే మరి మార్నింగ్ కూడా అడుగుతాడు. అది అలాగా దీంతో 2 వేసుకున్నాం మనం. దీన్ని ఇప్పుడు బియ్యాన్ని కడిగేసుకొని ఉంచుకుంటే బెటర్. వాటర్ వేసేద్దాం. మీరు దేంతోనైతే వేసారో దాంతో 2 గ్లాసులు అనుకోండి, 4 గ్లాసులన్నర వాటర్ వేయాలి. ఒక మగ్గు వేసారనుకోండి, 2 మగ్గులన్నర వాటర్ వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటే కరెక్ట్గా ఉడుకుతుంది. ఇంకా బాగా కలుపుకోవాలి. చెప్పు. 1 టేబుల్ స్పూన్ సాల్ట్. మనకైతే ఉడికిందనమాట. సాల్ట్ మీరు ఎంత అయితే సరిపోద్ది అనుకుంటున్నారో, మీకు ఎంత సరిపోద్దో అంత వేసుకోండి. యాక్చువల్గా ఈరోజు బీట్రూట్ ఎక్కువ వేసాను కదా, అందుకే వాటర్ అలాగుంది. ఈరోజు బీట్రూట్, క్యారెట్ ఎక్కువ వేసాం. బీట్రూట్ ఎక్కువ వేస్తే కలర్ ఎలా వస్తుంది, పలావ్లా వస్తుంది అనమాట. బిర్యానీ పలావ్లా అంట, పలావ్. మరుగుతుంది. మనం ఒకవైపు రైస్ రెడీ చేసుకోవాలి. ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ రైసే వేసేసుకోవడమే. చెప్పు. రైస్ అయితే వేస్తాం అనమాట.
రైస్ వేసుకున్న తర్వాత అయితే కలుపుకుందాం అనమాట. ఉడుకుతుంది, వాటర్ కరెక్ట్ సరిపోయినట్టుంది. ఓకే, మనకైతే బిర్యానీ అయితే ఉడుకుతుందన్నమాట. అప్పుడైతే ఎక్కువ వేస్తామని రెడ్గా వస్తుంది అనుకున్నాము, కానీ బాగానే వచ్చింది, పర్లేదు. సాల్ట్ కొంచెం వేసుకోవాలి. సాల్ట్ అయితే కొంచెం వేసుకోవాలంట. మళ్ళీ మీకైతే ఎంత బిర్యానీ అయితే ఇంకొంచెం మొక్కాలన్నమాట. కాసేపు అయితే మూత పెట్టుకోవాలన్నమాట. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మామూలు చిన్న మగ్గులో పెట్టుకోవాలి. చిన్న మగ్గులో పెట్టుకోండి అలాగా. ఎలా ఉందో చెప్పండి. చిన్న మగ్గులో పెట్టుకొని చిన్న సిమ్లో పెట్టుకోవాలి. యాక్చువల్గా పెట్టుకొని కాసేపు అలాగ ఒక 5 minutes సిమ్లో పెట్టేసి మూత వేసేయండి, సరిపోతుంది. మసాలా అయితే మనమైతే వేసుకుందాం అనమాట దీంట్లోనే. ఓకే, బిర్యానీ మసాలా అయితే వేసామన్నమాట. భలే ఉంది. అయితే నీట్గా మనకైతే మొత్తం అయితే ఉడుకుతుంది. బిర్యానీ అయిపోయింది. దాని మీద చిన్న కొత్తిమీర వేసుకుంటే మామూలుగా ఉండదు. గట్టిగా చెప్పాడు కొత్తిమీర వేసుకోమని. కొత్తిమీర అయితే లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది అనమాట. మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి. మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ అయితే చేయండి అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆడవాళ్ళు చేసింది చూశారు, బాయ్స్ చేసింది ఇదే చూడండి ఎలా వచ్చిందో.